అందరికీ నమస్కారం. ఈరోజు మన చర్చ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ నుండి 2 పత్రాలు అందాయి. నమస్కారం. పైకి చూస్తే ఒకటి పోటీల షెడ్యూల్, మరొకటి జిల్లా కలెక్టర్లకు పంపిన ఒక సర్క్యులర్. అవును. కానీ వీటిని లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులు కాదు. అస్సలు కాదు. వినియోగదారుల హక్కుల విషయంలో ప్రభుత్వం యొక్క భవిష్యత్ వ్యూహాన్ని ఆవిష్కరించే ఒక బ్లూప్రింట్లా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. పైకి చూస్తే ఇది ఒక సాధారణ పోటీల ప్రకటనలా అనిపిస్తోంది. కాని దీని లోతుల్లోకి వెళ్తే ప్రభుత్వం సమస్యను మూలాల నుండి పరిష్కరించాలని చూస్తోందని అర్థమవుతోంది. మూలాల నుంచా అంటే చూడండి, వినియోగదారుల ఫోరంలలో కేసులు పరిష్కరించడం, జరిమానాలు విధించడం, ఇవన్నీ సమస్య జరిగిన తర్వాత తీసుకునే చర్యలు. అవును, రియాక్టివ్ చర్యలు. కాని అసలు అలాంటి సమస్యలే రాకుండా చైతన్యవంతమైన, ప్రశ్నించే ఒక సమాజాన్ని తయారు చేయడంపై ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. ఇది ప్రోయాక్టివ్ పాలనకు ఒక స్పష్టమైన సంకేతమన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ కార్యక్రమం పేరు జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 వారోత్సవాలు. అవును. డిసెంబర్ 24న ప్రధాన దినోత్సవం. కాని వేడుకలు మాత్రం డిసెంబర్ 18 నుండి 24 వరకు, ఏకంగా వారం రోజుల పాటు. వారం రోజులు. ఒక రోజుతో ముగించకుండా ఈ వారం రోజుల వేడుక వెనుక ఉన్న వ్యూహమేమిటి? ఇది కేవలం కార్యక్రమాన్ని సాగదీయడమా? లేదు. ఇందులో ఖచ్చితంగా ఒక వ్యూహముంది. ఒకే రోజు కార్యక్రమం నిర్వహిస్తే అది కేవలం ఒక లాంఛనప్రాయమైన వేడుకగా మిగిలిపోతుంది. ఒక వార్తల్లో చిన్న ఐటంగా. అంతే, సరిగ్గా. కాని వారం రోజుల పాటు నిర్వహించడం ద్వారా ఆ అంశాన్ని నిరంతరం చర్చలో ఉంచుతారు. మొదటి రోజు పోటీలు, మరుసటి రోజు ర్యాలీ, ఆ తర్వాత ప్రతిజ్ఞ. రోజూ ఒక యాక్టివిటీ. అవును. ఇలా ప్రతిరోజూ ఒక కార్యాచరణ ఉండటం వల్ల విద్యార్థుల మనసుల్లో ఈ భావన బలంగా నాటుకుపోతుంది. ఒక అంశాన్ని పదే పదే గుర్తుచేయడం లాంటిది. ఇక ఈ సంవత్సరం థీమ్ చూద్దాం. డిజిటల్ జస్టిస్ ద్వారా సమర్థవంతమైన మరియు వేగవంతమైన పరిష్కారం. ఇది వినడానికి చాలా ట్రెండీగా ఉంది. కాని ఆచరణలో డిజిటల్ జస్టిస్ అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. డిజిటల్ జస్టిస్ అనేది కేవలం ఒక నినాదం కాదు, అదొక కార్యాచరణ ప్రణాళిక. ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. అనుకుందాం, మనమొక పెద్ద కామర్స్ సైట్లో ఫోన్ ఆర్డర్ చేశాం. కాని మనకు డెలివరీ అయ్యింది ఒక సబ్బుబిళ్ళ. ఇది తరచూ వింటున్న సమస్యే. అవును. పాత రోజుల్లో అయితే మనం కస్టమర్ కేర్కు ఫోన్లు చేసి విసిగిపోవాలి, లేదా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి నెలల తరబడి ఎదురుచూడాలి. చాలా పెద్ద ప్రాసెస్. కానీ డిజిటల్ జస్టిస్ అంటే అదే స్మార్ట్ఫోన్ నుండి ఒక ప్రభుత్వ పోర్టల్లో మన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే దానికి ఒక టైమ్లైన్ నిర్దేశించి ఆ కంపెనీ బాధ్యత వహించేలా చేసి మనకు న్యాయం జరిగేలా చూడటం. అంటే భౌతికంగా ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన చేతిలో ఉన్న టెక్నాలజీనే ఒక ఆయుధంగా వాడుకుని న్యాయం పొందడమన్నమాట. సరిగ్గాదే. ఇది కేవలం వస్తువులకే పరిమితం కాదు. దేనికి వర్తిస్తోందింకా? ఆన్లైన్ కోర్స్ కొన్నా, ఫుడ్ డెలివరీ యాప్లో మోసపోయినా, డిజిటల్ పేమెంట్ ఫెయిల్ అయి డబ్బులు తిరిగి రాకపోయినా, ఇలాంటి ప్రతి డిజిటల్ లావాదేవీకి ఇది వర్తిస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యమిది. అందుకే ఈరోజు విద్యార్థులకు ఈ థీమ్ను పరిచయం చేయడం ద్వారా రేపటి డిజిటల్ ప్రపంచంలో తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో వారికి ఇప్పటినుండే శిక్షణ ఇస్తున్నారు. సరే, ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎంచుకున్న మార్గం విద్యార్థుల్లో పోటీలు నిర్వహించడం. అవును. ఈ నిర్మాణం చూస్తుంటే నాకు స్పోర్ట్స్ టాలెంట్ హంట్స్ గుర్తొస్తున్నాయి. గ్రామస్థాయిలో మొదలుపెట్టి రాష్ట్రస్థాయి ఛాంపియన్ను కనుగొన్నట్టు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం. అంటే హైస్కూల్, ఇంటర్మీడియట్. అవును. వాళ్లకోసం వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ అవకాశం కల్పించారు. తేదీల వారీగా చూస్తే డిసెంబర్ 18న పాఠశాల స్థాయిలో మొదలై 19న మండల, 20న జిల్లా, చివరిగా 23న రాష్ట్రస్థాయి ఫైనల్స్. వావ్, ఒక పిరమిడ్ లాంటి నిర్మాణం. అవును. అట్టడుగున ఉన్న వేలాది మంది విద్యార్థుల్లోంచి అత్యుత్తమ ప్రతిభావంతులను పైకి తీసుకువచ్చే ఒక పకడ్బందీ ప్రక్రియ ఇది. దీనివల్ల మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కూడా రాష్ట్ర వేదికపై తన గళాన్ని వినిపించే అవకాశం దక్కుతుంది. ఈ పోటీలకు నగదు బహుమతుల విషయం కూడా ఆసక్తికరంగా ఉంది. జిల్లా స్థాయిలో 5,000, 3,000, 2,000, రాష్ట్రస్థాయిలో అయితే 10,000, 7,500, 5,000. అవును. అయితే ఇక్కడ నాకో సందేహం.
ఈ రోజుల్లో యువత దృష్టిలో ఈ బహుమతి మొత్తం వారిని నిజంగా ఆకర్షిస్తుందా? మంచి పాయింట్ లేవనెత్తారు. మనం కేవలం ఆ డబ్బు అంకెలను చూస్తే అది తక్కువగానే అనిపించవచ్చు. అదే కదా. కానీ దాని వెనుకున్న ఉద్దేశం వేరు. ఒక విద్యార్థి జిల్లా స్థాయిలో గెలిచినప్పుడు వారికిచ్చే ఆ 5,000 రూపాయల కన్నా కలెక్టర్ చేతుల మీదుగా ఆ బహుమతి అందుకోవడం, స్థానిక మీడియాలో వాళ్ల ఫోటో రావడం. సరిగ్గా ఇవి వారికి ఎక్కువ సంతృప్తినిస్తాయి. ఇక రాష్ట్రస్థాయి పోటీలకెంపికవ్వడమంటే ప్రభుత్వ ఖర్చులతో ఒక ఉపాధ్యాయుడితో కలిసి రాజధానికి ప్రయాణించడం. అదొక గొప్ప అనుభవం. అవును, పెద్ద వేదికపై నిలబడి మాట్లాడటం. ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఆ డబ్బు కేవలం ఒక ప్రోత్సాహం మాత్రమే. అసలైన బహుమతి ఆ గుర్తింపు, ఆ గౌరవం. అంటే ఈ సందేశం కేవలం గెలిచిన కొద్దిమందికే కాదు, పాఠశాలలోని ప్రతి విద్యార్థికి చేరాలన్నమాట. ఖచ్చితంగా. బహుశా అందుకే వాళ్లు ర్యాలీలు, ప్రతిజ్ఞలాంటివి కూడా చేర్చారేమో. అవును, పోటీలు అనేవి ఐస్బర్గ్లో పైన కనిపించే భాగం మాత్రమే. అసలైన లక్ష్యం పాఠశాలలోని ప్రతి విద్యార్థిని కదిలించడం. అందుకే 3 అదనపు కార్యక్రమాలను చేర్చారు. అవేంటి? 1. విద్యార్థులతో అవగాహన ర్యాలీలు. ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వెళ్లడం ద్వారా వారు కేవలం నేర్చుకోవడమే కాదు, సమాజానికి నేర్పించే పాత్ర పోషిస్తున్నారు. ఓకే.
రెండోది పాఠశాల అసెంబ్లీలో ప్రతిజ్ఞ. నేను బాధ్యతాయుతమైన వినియోగదారుడిగా ఉంటాను, ఎంఆర్పిని తనిఖీ చేస్తాను, తూకంలో మోసపోను అని వందలాది విద్యార్థులు కలిసి ప్రతిజ్ఞ చేసినప్పుడు అది వారి సబ్కాన్షియస్ అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతుంది. ఇది ఒక రకమైన సామూహిక మానసిక సంసిద్ధతను కల్పించడం లాంటిది. ఇక మూడోది ఫోటో ఎగ్జిబిషన్లు. వినియోగదారుల హక్కులకు సంబంధించిన కీలక సమాచారాన్ని, మోసాలకు సంబంధించిన ఉదాహరణలను చిత్రాల రూపంలో ప్రదర్శించడం. ఒక పారా చదవడం కన్నా ఒక చిత్రం ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది కదా. ఖచ్చితంగా. కాబట్టి పోటీల ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ, ర్యాలీల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూ, ప్రతిజ్ఞ ద్వారా వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తూ, ఎగ్జిబిషన్ల ద్వారా సమాచారాన్ని అందిస్తూ ఇలా ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో వేలాది పాఠశాలల్లో నిర్వహించాలంటే పటిష్టమైన యంత్రాంగం, నిధులు, సమన్వయం చాలా అవసరం. అవును, చాలా ముఖ్యం. సర్క్యులర్ ప్రకారం ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇక్కడే ప్రభుత్వ ప్రణాళికలోని పటిష్టత బయటపడుతుంది. నిధుల విషయంలో చాలా స్పష్టత ఇచ్చారు. ఎంత కేటాయించారు? జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించే నోడల్ పాఠశాల, కళాశాలక నేరుగా ₹1,00,000 విడుదల చేస్తారు. ఓ, ₹1,00,000? ఇందులో 20,000 ఈవెంట్ నిర్వహణకు, మిగిలిన 80,000 నగదు బహుమతులకు. నిధులను నేరుగా విద్యాసంస్థల ఖాతాకే పంపడం వల్ల జాప్యం ఉండదు. మధ్యవర్తుల ప్రమేయం కూడా ఉండదు. అవును. ఇక సమన్వయం విషయానికొస్తే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పౌర సరఫరాలు, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్య, న్యాయమాపన శాస్త్రం. ఒక్క నిమిషం, ఈ న్యాయమాపన శాస్త్రం అంటే ఏమిటి? చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు. మంచి ప్రశ్న. న్యాయమాపన శాస్త్రమంటే లీగల్ మెట్రాలజీ. మనం రోజూ చూసేదే. అంటే తూనికలు, కొలతలు సరిగ్గా. పెట్రోల్ బంకుల్లో కొలతలు సరిగ్గా ఉన్నాయా? కిరాణా కొట్లల్లో వాడే తూకం సరైనదా? ప్యాక్ చేసిన వస్తువులపై ఉన్న బరువు కరెక్ట్గా ఉందా లేదా అని తనిఖీ చేసే శాఖే ఇది. ఆహార భద్రతా శాఖ కూడా ఉందా ఇందులో? ఉంది. ఇలా వినియోగదారునికి ప్రత్యక్షంగా సంబంధమున్న కీలక శాఖలన్నింటినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములం చేశారు. ఇదొక సమష్టి కృషి అన్నమాట. సరే, నిధులు, సమన్వయం బాగానే ఉన్నాయి. కాని ఇక్కడే ఈ ప్రణాళికలో ఒక ఆధునికమైన, సాంకేతికమైన కోణం కనిపిస్తోంది. సర్క్యులర్లో లీప్ మరియు జ్ఞానభూమి అనే 2 డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రస్తావన ఉంది. అవును, అది చాలా కీలకం. ఇవి కేవలం పేర్లా, లేక వీటి వెనుక ఏదైనా లోతైన వ్యూహం ఉందా? ఇక్కడే అసలు తెలివైన ఎత్తుగడ ఉంది. ఇది ఈ మొత్తం ప్రణాళికకు ఒక సాంకేతిక వెన్నెముక లాంటిది. ఎలా? లీప్, జ్ఞానభూమి అనేవి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రతిరోజు తప్పనిసరిగా వాడాల్సిన పోర్టల్స్. విద్యార్థుల హాజరు, మార్కులు, స్కాలర్షిప్పులు అన్నీ వీటి ద్వారానే జరుగుతాయి. ఓకే. అంటే ఈ కార్యక్రమాన్ని వాటితో అనుసంధానించడం ద్వారా ప్రభుత్వం దీన్ని ఒక ఆప్షనల్ ఈవెంట్గా కాకుండా విద్యా వ్యవస్థలో ఒక అంతర్భాగంగా మార్చేసింది. ఓ, అంటే ప్రిన్సిపల్స్ దీన్ని విస్మరించే అవకాశమే లేదన్నమాట. ఇది వారి రోజువారీ పనిలో భాగమైపోతుంది. సరిగ్గాదే. నిర్వహించిన ప్రతి కార్యక్రమం యొక్క ఫోటోలను, విజేతల వివరాలను ప్రిన్సిపల్స్ తమ లాగిన్ల ద్వారా ఈ ప్లాట్ఫాములలో అప్లోడ్ చేయాలి. దీనివల్ల పర్యవేక్షణ సులభమవుతుంది. పర్యవేక్షణ మాత్రమే కాదు, పారదర్శకత, జవాబుదారీతనం కూడా. నిధులు విడుదలయ్యాయి, కానీ కార్యక్రమం జరగలేదు అనే ఆరోపణలకు ఆస్కారమే ఉండదు. ప్రతి పైసాకు, ప్రతి కార్యక్రమానికి డిజిటల్ సాక్ష్యం ఉంటుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లు, పారదర్శకత అంతా వినడానికి బాగానే ఉంది. కానీ దీనిలో ఆచరణలు ఎదురయ్యే సవాళ్లేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సవాళ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది డిజిటల్ డివైడ్. అంటే డిజిటల్ అంతరం. అవును, మనం పట్టణాల్లో కూర్చొని డిజిటల్ ప్లాట్ఫామ్ల గురించి సులభంగా మాట్లాడతాం. కానీ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు. అదే స్మార్ట్ ఫోన్లు లేదా కంప్యూటర్ల లభ్యత ఒక పెద్ద ప్రశ్న. అక్కడ ఈ ఫోటోలను ఎలా అప్లోడ్ చేస్తారు? ఈ కార్యక్రమం పట్టణ కేంద్రీకృతంగా మిగిలిపోయే ప్రమాదముంది. నిజమే. మరో సవాలు కూడా నాకు కనిపిస్తోంది. ఈ ప్లాట్ఫామ్లను వాడటానికి ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఉందా? అది కూడా ముఖ్యమే. కేవలం సర్క్యులర్ పంపితే సరిపోదు కదా. వారికి సాంకేతిక సహాయం, శిక్షణ కూడా అందించాలి. లేకపోతే మంచి ఉద్దేశ్యం కాస్త అమలులో విఫలమయ్యే అవకాశముంది. మీరు చెప్పింది వాస్తవం. ఈ 2 సవాళ్లను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనే దానిపైనే ఈ కార్యక్రమ నిజమైన విజయం ఆధారపడి ఉంటుంది. సరే, ఇదంతా చూశాక మనకు స్థూలంగా అర్థమవుతున్నదేమిటి? ఈ మొత్తం వ్యవహారం యొక్క సారాంశమేమిటి?
దీని సారాంశం ఒక్కటే. ఇది కేవలం ఒక వారోత్సవాల వేడుక కాదు. ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడి. భవిష్యత్తు మీద పెట్టుబడి. అవును, నేటి విద్యార్థులను రేపటి చైతన్యవంతమైన వినియోగదారులుగా, ప్రశ్నించే పౌరులుగా మార్చడానికి ప్రభుత్వం వేస్తున్న ఒక పటిష్టమైన పునాది. సాంకేతికతను చాలా తెలివిగా వాడుకుంటున్నారు. ఖచ్చితంగా. సాంకేతికతను కేవలం పర్యవేక్షణకే కాకుండా, పాలనలో పారదర్శకతను తీసుకురావడానికి ఒక సాధనంగా ఎలా వాడుకోవచ్చో చూపించే ఒక ప్రయోగమిది. నిజమే. డిజిటల్ జస్టిస్ అనే థీమ్తో మొదలుపెట్టి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వరకు ప్రతి అడుగులో ఒక ఆధునిక ఆలోచనా విధానం కనిపిస్తోంది. భవిష్యత్తులో వినియోగదారుల ఫిర్యాదుల వ్యవస్థను కూడా ఇదే తరహాలో డిజిటలైజ్ చేసి మరింత పటిష్టం చేసే దిశగా ఇదొక తొలి అడుగు కావచ్చు. ఆ దిశగా ఒక సూచన లాంటిదా? అవును. విద్యార్థి దశ నుండే ఈ డిజిటల్ వేదికలను పరిచయం చేయడం ద్వారా రేపు మనలో ఎవరైనా ఒక ఆన్లైన్ కంపెనీతో మోసపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఫోన్ నుంచే ఫిర్యాదు చేసి పరిష్కారం పొందే ఒక వ్యవస్థకు వీరిని సిద్ధం చేస్తున్నారు. ఈ మొత్తం చర్చ తర్వాత వినేవారి కోసం ఒక ప్రశ్న తలెత్తుతుంది. పాఠశాల స్థాయిలోనే వినియోగదారుల హక్కుల గురించి ఇంత విస్తృతంగా, ఇంత పద్ధతిగా అవగాహన కల్పించడం వలన భవిష్యత్తులో మార్కెట్ మరియు వినియోగదారుల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రావచ్చు? ఈ విద్యార్థులు రేపటి పౌరులుగా మారినప్పుడు మరింత చైతన్యవంతమైన, ప్రశ్నించే సమాజం ఏర్పడుతుందా? దాని ప్రభావం వ్యాపారాల మీద, సేవల నాణ్యత మీద ఎలా ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.